పాటు ప్రదక్షిణాలకు వస్తావా లేదంటే ఇక్కడే ఆగిపోతారా? మేమేం ప్రదక్షిణలు చేయలేమే తల్లి. మేమిక్కడే ఉంటాం, నువ్వు తిరిగేసి సరే. అక్కడ కూర్చుందాం పదయ్య. మీ తర్వాత మీ వారసురాలు ఎవరు అని అడిగితే పక్కన నన్ను పెట్టుకుని నా పేరు చెప్పకుండా బోండం దాని పేరు చెప్పింది. మొదట్నుంచి నువ్వంటే ఆ గుండమ్మకి ఇష్టం లేదే. నువ్వు సింగర్ అవ్వటం కూడా ఇష్టం లేదా? అందుకే నీకు బదులుగా ఆ పల్లవిని ఎంకరేజ్ చేస్తుంది. గుండమ్మ పల్లవిని ఎంకరేజ్ చేసినా నేను మాత్రం దానిని టార్చరే చేస్తాను మమ్మీ. నువ్విక్కడ ఏ ప్రాబ్లం చేయకు. తేడా వచ్చిందంటే అందరి ముందు మనమే తలదించుకోవాల్సి వస్తుంది. మనం తలదించుకోవడం కాదు మమ్మీ, దెబ్బకి దాని తల తిరిగిపోయేలా చేస్తా. నాతో పెట్టుకుంటే దానికి ఎంత డేంజరో అర్థమయ్యేలా చేస్తా. నువ్విక్కడే ఉండు. అయ్యో, చెప్తే వినదు. గుళ్ళో ఏం చేస్తుందో, ఏ తలకాయ నొప్పి తెస్తుందో. నమస్కారం అమ్మా. అమ్మా, మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని చెప్పి అక్కడున్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ముడుపు కట్టి మొక్కుకొని రండమ్మా. ఇది తీసుకోండి. ఇప్పుడే వస్తారత్తయ్య. పూజారి గారు, ఎవరు మమ్మీ? వాడే నా ఫోను. డబ్బుల కోసం ఇక్కడికొస్తున్నాడు. వాడు అడిగాడని డబ్బులు ఇవ్వడం అలవాటు చేశావంటే ఇక వాడికి నువ్వు లోకువైపోతావు మమ్మీ. దాంతో అవసరమైనప్పుడల్లా నిన్ను ఒక ఆట ఆడుకుంటూనే ఉంటాడు. కానీ ఏం చేయాలి? తప్పదు కదా. నా గుట్టు వాడి చేతుల్లో ఉంది. అందుకే చెప్తున్నాను మమ్మీ, వాడికి డబ్బులు ఇవ్వడం కంటే వేరే వాడికి చెప్పి వీడిని వేయించేశామనుకో, వీడు పోతాడు. వాడికి తెలిసిన ఆ నిజం కూడా సమాధైపోతుంది. లేదు బేబీ, గుండమ్మని ఏడిపించాలని ఇలాంటి వాణ్ణి నమ్మే ఆ రోజు గుండమ్మ కూతుర్ని దూరం చేసే పని అప్పగించాను. అంతటితో నేననుకున్నది చాలా సాధించాను అనుకున్నాను. కాని ఇప్పుడు అదే తిరిగి నా పీకకి చుట్టుకొని వాడిలా సాధిస్తాడని అస్సలనుకోలేదు బేబీ. ఇప్పుడు వీణ్ణి చంపించడం కోసం వేరే వాళ్ళకి డబ్బులిచ్చి పురమాయిస్తే ఆ తర్వాత వాడు కూడా ఆ సాకు చెప్పి బ్లాక్మెయిల్ చేయడని గ్యారంటీ ఉంది బేబీ. అయితే వాడు అడిగినప్పుడు అలా డబ్బులు ఇస్తూనే ఉంటావా? డబ్బులిస్తే వాడి టాపిక్ ఎక్కడా ఎత్తకుండా వెళ్ళిపోతానని చెప్పాడు కదా. చూద్దాం, పద. పల్లవి, వాళ్ళ గురించి నీకెందుకే? అలా చెప్పండి. ప్రతి దానికి మాతో గొడవ పడటానికి తయారైపోతుంది. అవును, నీతో గొడవ పడితే నాకు కిరీటం చేసి పెడతారు. మరి మీ కాలు ఇలా ఇవ్వండి, నేను సెట్ చేసి పెడతాను. అయ్యో, వద్దులేమ్మా, తగ్గిపోతుందిలే. నీకెందుకు శ్రమ? భలే వారే, గుండమ్మ గారు నన్ను కూతుర్లా చూసుకుంటున్నారు. అప్పుడు మీరు నాకు నాన్నమ్మే కదా. ఏం పర్లేదు, ఖాళీలో ఇవ్వండి.
అత్తయ్య ఏమైంది అత్తయ్య? కాలు బెణికింది గుండమ్మ. అయ్యో ఉందమ్మా, నేను చూస్తాను. పర్లేదమ్మా, నేనున్నాను కదా. బయట అమ్మాయి అయినా ఎంతో ప్రేమతో సేవ చేస్తోంది. అదే సొంత వాళ్ళయ్యండి మీరేమో ఇలా ఉన్నారు. మేము సేవలు చేయడానికి రాలేదు ఇక్కడ. అక్షత, అత్తయ్య వదిలేసేయండి. వాళ్ళ గురించి తెలిసిందే కదా. గుండమ్మ, ఈ అమ్మాయి చాలా బాగా పాడుతుందని, చాలా మంచిది అని మాట్లాడుతుంటే విన్నాను కానీ తిను ఎంత మంచి పిల్లో, ఎంత మంచి మనసో ఇదిగో ఇప్పుడే చూస్తున్నాను. అమ్మా, మీరిద్దరూ నిజంగా చాలా అదృష్టవంతులమ్మా. రత్నం లాంటి కూతుర్ని కన్నారు.